ప్రైజ్ ద లార్డ్. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, ఆహ్వానం. ప్రియులారా, ఎంత దినాల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మలో తడపబడాలని ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు? అంత్యకాలపు ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని అవ్వాలి అని ఎంతమందికి ఆశ ఉంది? అలనాటి పరిశుద్ధాత్మ కార్యాలు, అపోస్తులుల కాలంలో జరిగిన అద్భుతాలు నా ద్వారా కూడా దేవుడు చేయాలి, నేను కూడా చూడాలి అని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? అలనాడు ఆదిమ సంఘములో ప్రవహించిన పరిశుద్ధాత్మ ప్రవాహం మా జీవితాల్లో కూడా రావాలని ఎంతమంది ఆశ పొందుతున్నారు? అయితే మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. జూన్ 9, 10వ తేదీల్లో ఈ ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ప్రవాహపు వేడుకలు భద్రాచలం సారపాక కల్వరి మార్గం గురువారి చర్చిలో ఈ ఆరాధనలు జరుగుతున్నాయి. రండి, కుటుంబాలతో ఆనందించండి, దేవుని సన్నిధిలో ఆశించిన రీతిగా అద్భుతాలు పొందుకోనండి. జూన్ 9వ తేదీ ఉదయం ఓ సెషన్, జూన్ 9వ తేదీ సాయంత్రం ఓ సెషన్, జూన్ 10వ తేదీ ఉదయంతో ఈ ఆరాధనలు ముగించబడతాయి. రాత్రి కాలం ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వస్తున్న మీ అందరికీ ప్రేమ విందు సిద్ధపరచబడుతుంది. దూర ప్రాంతంలో చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన షెల్టర్స్ ఇవ్వబడతాయి. మీ అందరికీ ఉచితంగా భోజనం కూడా అందించబడుద్ది. రండి, ఆరాధించండి, అద్భుతాలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ పిల్లలారా, మరి ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారు, ప్రార్థన చేసి ఉన్నారని నమ్ముతున్నాను. మరి ఈ మంచి దినం మనకిచ్చినందుకు యేసుకి థ్యాంక్స్ చెప్పారా? మరి లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతగానో నెమ్మదితో నింపబడుతున్నాయి కదండి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన మరి వాగ్దానం ద్వారా మళ్ళీ ఎంతగానో బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు ఈ వాగ్దానంగా ఇస్తున్నారు. దేవుడు అంటున్నారు, ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నేసే వరకు ఎత్తుకొని వాడను నేనే. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన భారాన్ని నిజంగా ఎవరు మోయగలరు? తల్లిదండ్రులు కొంతకాలమే కదా. మరి మన భారాన్ని మోసేవారు ఎవ్వరు లేరు. కానీ దేవుడు అన్నాడు, నీ ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నేర్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, నేను చేసి ఉన్నాను, నా చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను రక్షించు వాడను నేనే. ఎంత నిశ్చయిత ఆ మాటలో కనబడుతుంది నాన్న. నీకెవరు ఇవ్వగలరు ఈ హామీ? నువ్వు అనుకున్నావు, ఈ భారాన్ని ఎవరు మోస్తారయ్యా? ఈ అప్పులు, ఈ అనారోగ్యాలు, ఈ వేదన, ఈ శోధన, ఈ కష్టాలు, ఈ శోధన, ఈ బాధలు, ఈ వేదనలు నేను మొయ్యలేకపోతున్నానయ్యా. నన్ను భరించేవారు కూడా ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు అని, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఒకవేళ బాధతో కురుంగిపోయిన స్థితిలో, వేదనలో ఉన్నావేమో. అయ్యా, నా తల్లిదండ్రులు కొంతకాలం అయితే మోసారు, కానీ ఇప్పుడు ఏ సహాయమో నేను అడిగినా వారు నా వల్ల కాదంటున్నారు, నాకు ఇంకెవరున్నారు అనుకుని వేదనతో ఉన్నావేమో. ఈ ఉదయకాలం నీతోనే ప్రభు అంటున్నారు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను మోసేవాడు నేను ఉన్నాను కదా, నిన్ను ఎత్తుకునేవాడు నేను ఉన్నాను కదా. నేను 1 రోజు 2 రోజులు కాదు, నీ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, నేను మోస్తాను, నా చంకను పెట్టుకుంటాను,
దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాన్న. ఎందుకంటే నేను చేశాను నాన్న, నేను నిన్ను కని ఉన్నాను నాన్న. దేవుడు అన్న నిన్ను రక్షిస్తాను, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను నిన్ను రక్షిస్తాను, రక్షించువాడు నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఎంత చక్కటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కొన్ని రోజులే నీ భార్యాన్ని మోసి వదిలేసే తల్లిదండ్రులు లాంటి వాడు కాదు ఆయన. ఆయన అంటున్నాడు, నీ పుట్టిన దగ్గర నుంచి నీ తల వెంట్రుకలు నెరిసే వరకు నేనే నిన్ను మోస్తాను. ఎంత గొప్ప దేవుడు, నేను చంక పెట్టుకుంటాను అంటున్నాడు. నీకే భారం ఉన్నా నా మీద వేయి, నేను మోస్తాను, నేను భరిస్తాను, నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను రక్షిస్తాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నానా, ఏ భారం ఉన్నా కృంగిపోకో, ఈ భారాన్నంతా యేసయ్యకి మోసే దేవుడున్నాడు, నిన్ను ఎత్తుకునే దేవుడున్నాడు, నిన్ను చంకబెట్టుకునే దేవుడున్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఆయనే యేసయ్యే కదా. మరి నీ భారమంతా ఆయనకు అప్పగిస్తావా? నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కపరుస్తాడని నమ్ముతున్నావా? నిన్నే ఆయన మోసే దేవుణ్ణి అన్నాడు. అంటే నీకున్న ప్రతి అక్కర నేనే తీరుస్తా, నీ సమస్య ఏదైనా నేను క్లియర్ చేస్తా, నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా నేను బాగు చేస్తా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా నేను రక్షిస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీకున్నాడు, ఆయన నిన్ను వదిలేయడు. మనుషులు లాంటి వాడు కాదు, నిన్ను వదిలేయడు. ఆయన్ని చేయబట్టుకొని నడిపిస్తున్నాడు, ఆయన ఎత్తుకుని నిన్ను మోస్తున్నాడు, చంకబెట్టుకున్నాడు. యేసయ్య నిన్ను మోస్తున్నప్పుడు నీకెందుకు నాన్న దిగులు, నీకెందుకు భయం, ఎందుకు నీ కృంగదల, ఎవరు లేరని ఎందుకు అనుకుంటావు? యేసయ్య నీకున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్య నిజంగా ఎంత గొప్ప దేవుడివి, ముదిమి వచ్చే వరకు, నా తల వెంట్రుకలు నేర్చే వరకు నన్ను మోస్తావయ్యా. అయ్యా, నీ మాటను నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మరి ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతరుగు దేవానికి వందనాలయ్యా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనివాడు నేనే, నీ తల వెంట్రుకలు నెరిగి వరకు ఎత్తుకొనివాడు నేనే అన్నావు ప్రభా. అయ్యా, నేను నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడు, నిన్ను రక్షించేవాడును నేనే అని చెప్పి ఉన్నా దేవుడు. ఇంతగా మాకెవరు చెప్పగలరయ్యా? ఏ మనుషులు చెప్పగలరయ్యా? నాయన ఏ బంధువులు చెప్పగలరయ్యా? ఎవరు కూడా మా భారాన్ని భరించరయ్యా, మా కష్టాన్ని ఎవరు మోయరయ్యా. కానీ నేను భరిస్తాను, నేను మోస్తాను అని నువ్వు చెప్తున్న దేవుడు అయ్యా. దేవా, నీకే స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో నాయన ఇదిగో ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి భారము అయ్యా నీకు అప్పగిస్తున్నారయ్యా. అది ఆర్థిక భారమైన అయ్యా, ఏ రోగాల భారమైన, ఏదైనా ఏ సమస్యలైనా నీకు అప్పగిస్తుండగా అయ్యా, ప్రతి సమస్య నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయండి. వారి కష్టాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అప్పుల కాడి విరగొట్టండి ప్రభా. అయ్యా, రోగాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా నాయన, వారికి రక్షణ లేని వారి నుండి రక్షణ దయచేయండి. ప్రతి ప్రతికూలత నుంచి వారికి విడుదల దయచేయండి. రక్షించు నాయన ప్రభా. నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, సమృద్ధితో నింపండి. నువ్వు ఎత్తుకుంటే, నువ్వు మోస్తే ప్రభా మాకు ఇంకే భారం ఎందుకయ్యా నాయన. మమ్మల్ని మోసే దేవుడుగా, భరించే దేవుడుగా, మమ్మల్ని చంక పెట్టుకునే దేవుడుగా, మమ్మల్ని రక్షించే దేవుడుగా నువ్వు ఉన్నావు గనక అయ్యా, ఇదిగో తండ్రి ఉదయకాలం అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ప్రతి వారి అక్కర్లన్నీ తీర్చి మహిమ పొందుకున్నామని అయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.